ఈ పునాది ఉండాలి ప్రతి భక్తునిలో, ప్రతి భక్తురాల్లో ఈ పునాది ఉండాలి. అంతవరకు ఆ మ్యాటర్ పక్కన పెడదాం. అంటే డిలీట్ చేయొద్దు, హృదయంలో పక్కన పెట్టుకుందాం, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాం ఆయన ప్రేమని. ఇక రెండవది, ఇప్పుడు పరలోకం పోవటానికి మన నీతి క్రియలా యేసు రక్తమా? పెద్దగా చెప్పాలి. మనం పరలోకంలో దేవుని దగ్గరికి చేరడానికి మనకు ఆధారం ఎవరు? మన పవిత్ర క్రియలా, పరిశుద్ధ క్రియలా, మన నీతి క్రియలా, లేకపోతే యేసయ్యా? పెద్దగా చెప్పాలి. ఇక మనకి ఏ ఆధారం? రైట్, అంతవరకు మీరు క్లియర్గా ఉన్నారు. మన నీతి అక్కడ చెల్లుబాటు. ఇక మన నీతి అక్కడ చెల్లుబాటు కాదు కాబట్టి ఇక మన నీతికి, న్యాయ ప్రవర్తనకు, సత్క్రియలకు మనం ఇక విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఒక ప్రముఖ ప్రశ్న. మన సత్క్రియలకు, నీతి ప్రవర్తనకు, న్యాయవర్తనకు, యథార్థతకు, పరిశుద్ధ క్రియలకు విలువనివ్వాలా లేదా అన్నది ప్రశ్న. ఇంకా దాంతో మనకు సంబంధం ఏందండి? మనం యేసుప్రభుని బట్టి వెళ్ళిపోతున్నాం పరలోకం. ఇంకా మనకి ఇప్పుడు నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు, సత్క్రియలు ఇక వీటితో అవసరం ఏముంది? అవన్నీ చెల్లుబాటు కావని చెప్పుకున్నాంక. అంటే గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దైవ ప్రేరణతో చెప్తున్నాను నేను. మన రక్షణ, నిత్య రక్షణకు యేసు ఆధారం. కానీ మనం భూమి మీద జీవించే జీవితంలో మనం పొందగోరి ఆశించినటువంటి సకల ఆశీర్వాదములకు మన క్రియలు వర్తిస్తాయి, మన నీతి ప్రవర్తన వర్తిస్తుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. సైతాను ఒక మోసంలోకి తీసుకెళ్తాడు మనల్ని. ఏ మోసంలో కంటే, నువ్వు నిత్య జీవానికి చేరడానికి కృపయే ఆధారమైంది, దేవుడు యేసయ్య ఆయన కృపయే ఆధారమైంది కాబట్టి ఏదైనా ఆయన కృపే తప్ప ఇంకా నీదంటూ ఏమీ లేదు. అర్థమైందా? ఇక నువ్వు అట్టెట్టున్నా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ నడుస్తుంటాయి. నువ్వైతే కృపను బట్టి సాగి ముందుకు వెళ్ళిపోవటమే కానీ ఇంకా వేరుగా నువ్వేం ఆలోచించొద్దు అనేటువంటి మాటలు మన చెవిన పడ్డప్పుడు మనం మన నీతి ప్రవర్తన విషయంలో బలహీనపడే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? స్పష్టంగా చెప్తున్నా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు పరలోకం చేరడానికి యేసయ్య కృప, యేసయ్య ఆధారం కాదని నేను అనట్లేదు. కానీ వ్యక్తిగతంగా నీవు నా కృపను పొంది ఆశీర్వదించబడటానికి మాత్రం నీ క్రియలను నేను తప్పకుండా పట్టించుకుంటా అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సత్ప్రవర్తన, సత్క్రియలను నేను నిశ్చయంగా పరిగణలో తీసుకుంటా అనేది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కృప ఉంది కదా, మనకు కృపే సమస్తము, మన కృపే ఆధారం అంటే బాగానే ఉంది వినటానికి. కానీ పరలోక రాజ్యానికి మనకు కృప, భూమి మీద కూడా మన వ్యక్తిగత ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి కృప పొందాలంటే ఇక్కడ మన ప్రవర్తన దానికి ఆధారమై ఉంది. ఆ పాయింట్లోనే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. ఆ మాటల గురించి కొంచెం ఎప్పుడన్నా ఆలోచించి చూసారా మీరు? సామెతల్లో ఒక మాట ఉంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని. స్తోత్రం, పెద్దగా చెప్పండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అన్నాడు. తర్వాత నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అన్నాడు. మంచిది బ్రదర్, అట్లయితే యేసే మనకు నీతి, పరిశుద్ధత, విమోచనము, జ్ఞానం అయ్యాడు కదా అంటే ఇప్పుడు మన నీతి యేసే, ఇక మన నీతి కాదని మనం నీతి మాలిన పనులు చేసే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఈ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం ఆధారం చేసుకుని మన నీతి కాదు, యేసే మన నీతి కనుక ఇక మన నీతితో నిమిత్తం లేదని నీతి మాలిన అడుగులేసి, ఏందిరా నీతి మాలిన అడుగులేసావంటే నా నీతితో పనే ఉంది, నా నీతి యేసే. నేను చెప్పిన ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎత్తండి, నాకు అర్థమైంది అన్నయ్య.
ఆయనే నా నీతి, ఆయనే నా పరిశుద్ధత. యేసు నా పరిశుద్ధత అయినప్పుడు ఇక నా వ్యక్తిగత పరిశుద్ధతతో అవసరం ఏముంది? నేను ఏ గడ్డైనా తినొచ్చు అంటే కృప ఉంది కదా. దాన్ని కృపను నిరర్ధకం చేయటం అంటారు, కృపను దుర్వినియోగపరచడం అంటారు. అర్థమైందా? నా పరిశుద్ధత యేసే అని రాయబడి ఉంది కదా, కాబట్టి ఇక నా వ్యక్తిగత పరిశుద్ధతతో అవసరం లేదు అని కొంతమంది ఫిక్స్ అయిపోయారు. నా నీతి యేసే అని రాయబడి ఉంది కాబట్టి ఇక నా వ్యక్తిగత నీతితో అవసరం లేదు. ఎందుకంటే యెషయాలో ఉంది కదా, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయును అన్నాడు. కాబట్టి నా నీతి కాదు, కాబట్టి ఇక నేను నీతిని గురించి ఆలోచించి ఆ గందరగోళం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నీతిలో ఉన్న నీతి మాలిన పని చేసినా సరే నా నీతి యేసు కాబట్టి ఇక నాకు ఏ గడ్డి తిన్నా ఇబ్బంది లేదన్న బలహీనమైన అనుభవాల్లోకి, వంకర టింకర బతుకుల్లోకి మనం దిగిపోయే ప్రమాదం ఉంది. కృప మీద ఆధారపడుతున్నట్టే మనకు తెలియకుండానే మనం విషయంలోకి దిగిపోయే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొంతమంది దైవజనుల వేదికల మీద ఈ పాయింట్ ఉందో దంచటం నేను విని చెబుతున్నా. మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తావు. నీ క్రియల నిన్ను పరలోకం చేరుస్తుంది. నీ నీతి కాదు యేసు కదా నీ నీతి, నీ పరిశుద్ధత కాదు యేసు కదా నీ పరిశుద్ధత. ఇది కదా లేఖనం. అయినప్పుడు మళ్ళీ ఇట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా చేయాలి, అలా చేయకూడదు అని మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తావేంటి? కృప పొందాం మనం అంతే. ఇంకా పాము ఇది డేంజర్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే ముఖ్యంగా సంఘం, సేవక గణం, పరిచారక గణం, విశ్వాస గణం ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి.